డిఎన్ఏ టెస్టులు పూర్తయిన తర్వాతే విమాన ప్రమాద మృతుల సంఖ్యపై ప్రకటన చేస్తామని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 1000కి పైగా డిఎన్ఏ టెస్టులు చేయాల్సి ఉందన్నారు. అహ్మదాబాద్లో ఫ్లైట్ ప్రమాద ఘటనను గుజరాత్ సీఎం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. విమానం పేరడంతోనే ప్రయాణికులు తప్పించుకునేందుకు ఛాన్స్ లేకుండా పోయిందన్నారు అమిత్ షా. ఫ్లైట్ యాక్సిడెంట్లో మృతి చెందిన ప్రయాణికుల డెడ్ బాడీల వెలికితీత పూర్తయినట్లు చెప్పారు. पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ ये जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं इनके परिजनों के साथ खड़ा है। मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी, गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। 10 ही मिनटों में हादसे के इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी, मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया हूं। जितने यात्रियों के परिजन यहाँ पहुंच चुके हैं वो सबका डीएनए लेने की कार्यवाही भी 2-3 घंटों में समाप्त हो जाएगी। विदेश में जिनके परिजन हैं उनको सूचना देने की कार्यवाही समाप्त हो चुकी है और जैसे ही पहुंचते हैं उनके भी डीएनए सैंपल लिए जाएंगे और मृतदेहों की पहचान के लिए जितने मृतदेह मिले हैं इनके भी डीएनए सैंपल लेने की कार्यवाही समाप्त हो चुकी है। ये एक्सीडेंट है, एक्सीडेंट को कोई रोक नहीं सकता, परंतु 365 दिन 24 घंटा इस तरह की घटना के लिए प्रशासन का जो अलर्टनेस है उसकी कसौटी उसी वक्त होती है जब ऐसी घटनाएं होती है। और आज गुजरात के डिजास्टर मैनेजमेंट की तैयारियों का एक प्रकार से दुर्भाग्यपूर्ण तरीके से मगर कसौटी हुआ और बहुत तोरा के साथ यहाँ पर काम किया गया, वो पूरे देश के मीडिया के सामने और परिजनों के सामने भी आया है। अंत में मैं फिर से एक बार सम्माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से, भारत सरकार और गुजरात सरकार की ओर से सभी हताहत लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ। धन्यवाद। గుజరాత్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి అమిత్ షా. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఫ్లైట్ ప్రమాదంపై విచారణ చేయిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమాన ప్రమాదం వార్త వినగానే మనసు ముక్కలైందన్నారు ఎల్ఓపి రాహుల్, ఏఐసీసీ ఖర్గే. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది హృదయ విదారకర ఘటన అని మాటలు రావట్లేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు దేశమంతా తోడుగా ఉంటుందన్నారు ప్రెసిడెంట్ ముర్ము. ఫ్లైట్ క్రాష్ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బాధితుల చుట్టే తన ఆలోచనలు ఉన్నాయన్నారు. బాధితులకు అన్ని విధాలా సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికే గుజరాత్ సీఎం, మంత్రులు, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు మోదీ. గుజరాత్ విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించాడు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు అమిత్ షా.
ఎయిర్ ఇండియా ప్రమాదంపై విచారణ జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాడు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య తెలియాల్సి ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. I'm totally shaken by the incident that has happened today. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We will do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. గుజరాత్ విమాన ప్రమాదం వార్త వినగానే మనసు ముక్కలైందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఇక బాధిత కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని చెప్పారు. ఈ విపత్కర టైంలో ప్రతి క్షణం ఎంతో విలువైందని, గాయపడిన వారికి వేగంగా సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సహాయం చేయడానికైనా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు రాహుల్ గాంధీ. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. విమాన ప్రమాదంలో మరణించిన ఫ్యామిలీలకు సంతాపం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారిని ఆదుకోవాలని అన్నారు ఖర్గే. अहमदाबाद से जो लंदन जाने वाली फ्लाइट थी और जहाँ कंट्री के कोई भी लोग होने दो, इसमें जो जिनका मृत्यु हुआ उन सबको मैं मेरा श्रद्धांजलि मैं देता हूँ और कंडोलेंस मैं करता हूँ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఫ్లైట్ ప్రమాదం బాధాకరమన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్ ప్రయాణికుల సమాచారంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు స్టార్మర్. అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రగాఢ సానుభూతి తెలిపారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి ప్రకటించారు. ఈ దుఃఖ సమయంలో యూరప్ మొత్తం భారత ప్రజలకు అండగా ఉంటుందని ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలైనట్లు తెలిపింది పౌర విమానయాన శాఖ. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగిందని చెప్పింది. ప్రమాదానికి గల కారణాలపైన సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వి బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలడంపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం ఎలా కూలిందనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఘోర ప్రమాదానికి గల కారణాలు కనుక్కునేందుకు గుజరాత్ సర్కార్ సైతం ప్రత్యేక బృందాలతో ఎంక్వైరీ చేస్తుంది. అటు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో 53 మంది బ్రిటిష్ జాతీయులు ఉండడంతో ఆ దేశ హై కమిషనర్ అధికారులు నిన్న అర్ధరాత్రి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ఫ్లైట్ యాక్సిడెంట్ పై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ అహ్మదాబాద్ రానున్నది. ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ దర్యాప్తులో పాల్గొననున్నట్లు యూకే తెలిపింది. భారత అధికారుల దర్యాప్తులో అన్ని విధాలుగా సహకరించేందుకే ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నట్లు లండన్ అధికారులు స్పష్టం చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ పై భారత్ కు సహకారం అందిస్తామని అమెరికాలోని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న భారత్ లోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు అన్ని విధాల సహకారం అందించనున్నట్లు ఎన్టీఎస్బీ స్పష్టం చేసింది. ఎన్టీఎస్బీ బృందం త్వరలోనే భారత్ రానున్నట్లు తెలుస్తోంది. అటు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం ప్రమాదానికి గల సంబంధించిన అన్ని వివరాలను ఎన్టీఎస్బీకి భారత సర్కార్ అందించనుంది. ఈ విషయంలో యుఎస్ కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.